హలో అండి, బాగున్నారా? ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు మనందరం కూడా ఫుడ్ని రోజు ఒకేలా తినడం కన్నా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుని తినడానికి చాలా ఇష్టపడుతుంటామండి. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో స్టార్టర్స్ అండి. స్టార్టర్స్ అయితే మరీ చాలా ఇష్టంగా తింటాం. అందులోనూ ప్రాన్తో చేసుకునే స్టార్టర్స్ అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. అలాంటి ఒక స్టార్టర్ ఐటెం నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నానండి. ఏంటనుకుంటున్నారా? అదేనండి, బార్బిక్యూ స్టైల్లో ప్రాన్ తందూరి. క్విక్గాను మరియు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూను ధనియా జీలకర్ర పౌడర్ని వేసుకున్నానండి. అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇది పుట్నాల పౌడర్ అండి, ఫ్రైడ్ చనా అంటారు, పుట్నాలు అంటారు, ఆ పౌడర్ అండి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత పెరుగుని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దానికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకున్నానండి. ఇక్కడ ఆయిల్ మీరు మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు, ఏమైనా కానీ తీసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు ఆయిల్ కూడా వేసుకొని చూసుకోవచ్చు. అట్లా ఈ చనా ఎందుకు వేస్తామంటే మంచిగా కోట్ అవ్వడం కోసమని ఈ ఫ్రైడ్ చనా వేస్తాము. నేను ఒక అరకిలో ప్రాన్కి తీసుకుని దాన్ని ఈ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. అకార్డింగ్లీ మీరు ఎన్ని ప్రాన్స్ తీసుకుంటారన్న దాన్ని బట్టి మీరు తీసుకోండి మెజర్మెంట్స్ అనేవి. నేను ఒక అరకిలో వరకు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను. దీన్ని అంతా బాగా కలుపుకొని బాగా పట్టించాలండి. నిమ్మకాయ ఇప్పుడే వేయకుండా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇట్లా గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. గ్రిల్ ప్యాన్ని బాగా కాగనిచ్చి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకుని ఇట్లా వేసుకున్నానండి. నేను వేసుకుని మొత్తం ఇట్లా పెట్టుకున్నా. ప్రాన్ అనేది మ్యారినేట్ చేసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మంచిగా అది బాగా పడుతుందండి. ఎందుకంటే మనం చనా కూడా వేసాం కాబట్టి దానికి బాగా అలా కోట్ అవుతుంది. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేనట్టయితే మామూలు మనం దోశ వేసే పెనం మీద కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిసేపు ఇట్లా తిరగాలేసిన తర్వాత బాగా కుక్ ఒక 15 మినిట్స్ దాకా ఉంచాలండి. ఇది మీరు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే అది చూసుకోండి. ఫ్లేమ్ బ్యాలెన్స్గా పెట్టుకుని దాన్ని కుక్ చేసుకున్న తర్వాత అట్లా బయటకు తీసేసుకోండి. మీకు తెలిసిపోతుంది కదా వైట్గా అలా అయిందని. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది మామూలుగా కుక్ అయిన ఇదండి ప్రాను. దీనికి మనకి తందూరి ఫ్లేవర్ రావాలి అంటే స్మోకీనెస్ రావాలి కదా. అందుకని నేను ఇట్లా పుల్లలో గుచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద పెడుతున్నానండి. అది కొంచెం చల్లబడ్డాక పెట్టండి. అది చాలా పెనం మీద తీసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. వెంబడే ట్రై చేయొద్దు. కొద్దిసేపు అది చల్లబడిన తర్వాత అప్పుడు ఈ పుల్లలో దీన్ని మంచిగా గుచ్చుకుని ఇది ఎందుకంటే ఈజీగా మనం స్టవ్ మీద దాన్ని కాల్చుకోవడానికి బాగుంటుంది. మీ దగ్గర కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద, లేదంటే బొగ్గుల పొయ్యి ఉంటే బొగ్గుల పొయ్యి మీద, ఏమీ లేకపోతే నాలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా మీరు దీన్ని కాల్చొచ్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మంచిగా స్మోకీ ఫ్లేవర్, ఏదైతే తందూరికి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ ప్రాన్కి కూడా బాగా వస్తుందండి. అందుకని దీన్ని ఇలా కాల్చాలి. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది. జస్ట్ ఆ పైన లేయర్ మీకు కాల్చుతున్నప్పుడు పైన లేయర్ చూసారు కదా, అట్లా నల్లగా వచ్చినంత వరకు కొంచెం కాల్చాలి. అలానే మరీ మార్చేయమాకండి. జస్ట్ అలా తిప్పుతా కాల్చుతూ ఉంటే మీకు మంచిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చి మనం బార్బిక్యూ ప్రాన్ బయట హోటల్స్లో దాబాల్లో అట్లా ఎక్కడ తిన్నా కానీ ఆ బార్బిక్యూ ప్రాన్ మీకు ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుందండి. మీరు ఇట్లా స్టవ్ మీద కూడా మంచిగా కాల్చుకోవచ్చు. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మంచిగా ప్రాన్ని ఇటు అటు తిప్పుతా
కాల్చుకోవాలంటే. ఇది యాక్చువల్గా అండి అసలు ఇది ఆ మసాలా కలుపుతున్నప్పుడే అసలు అద్భుతమైన స్మెల్ అండి. మనకి ఆ స్మెల్కే చాలా ఇదిగా అనిపిస్తుంది. జనరల్గా మనం రెస్టారెంట్స్లో తినేటప్పుడు చాలామందికి హైజీనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇష్టపడరు. అందుకని ఏ ఐటెంనైనా ఇంట్లో చేసుకుంటే డెఫినెట్గా మనం మంచి ఆహార పదార్థాలు వాడతాము, మంచి క్వాలిటీ ఉన్నవి వాడతాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్. పిల్లల కోసం అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు. 100% ఇది చాలా సేఫ్. ఎందుకంటే మనం ఇంట్లోనే అన్ని పదార్థాలు మన ఇంట్లోనే చేసుకుంటాము. అలాగే ఎటువంటి హానికరమైన పదార్థాలు కూడా మనం ఎక్కువగా ఏం వాడట్లేదు కాబట్టి, రొటీన్గా మనం వాడే ఉప్పు కారాలే వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ హెల్దీ అండి. ఇదిగోండి అయిపోయింది చూడండి, ఎంత మంచిగా స్మోకీ ఫ్లేవర్తో ఈ ప్రాన్ తందూరి అనేది రెడీ అయిపోయింది. దీన్ని యాజ్ యూజువల్గా అయిపోయిన తర్వాత ఒక నిమ్మ చెక్కని పైన అలా వేయండి. వేసి అంతే, తినేయడమే. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. అదండి, చూసారు కదండి ఈ గుమగుమలాడే అసలు వావ్, మౌత్ వాటరింగ్గా ఉండే తందూరి ప్రాన్ రెసిపీ అనేది ఇంతేనండి. ఇది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అని పెట్టినట్టయితే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.